విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకానికి నాణ్యమైన బియ్యాన్ని అందించారు ప్రతిపాడు నియోజకవర్గ కాకుమాను మండల టీడీపీ నేతలు. ఈ మేరకు 14 టన్నుల బియ్యం ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు చేతుల మీదుగా కలెక్టర్ నాగలక్ష్మి గారికి అందజేశారు. ఈ సందర్భంగా బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ, వరద బాధితులకు సేవ చేయడానికి ప్రథమంగా ముందుకొచ్చింది ప్రతిపాడు నియోజకవర్గం ప్రజలే అని గుర్తు చేశారు. ఇప్పటికే 40 లక్షల రూపాయల నగదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందించడం జరిగిందన్నారు. ఇప్పుడు మధ్యాహ్న భోజనానికి 14 టన్నుల నాణ్యమైన బియ్యాన్ని వితరణ చేయడం గొప్ప విషయం అన్నారు. అప్పుడు పడిన వర్షాలు, మళ్ళీ దాని తర్వాత వచ్చిన వరదలు, దీనికి సంబంధించిన బాధితులందరి కోసము మనకి ప్రతిపాడు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ప్రతి రైతు కూడా, తర్వాత డోర్ టు డోర్ కూడా అందరూ కూడా రైస్ అనేది ఇక్కడ రిలీఫ్ యాక్టివిటీస్ కోసం డొనేట్ చేయడం జరిగింది. ఇది మనకి బీపీటీ సన్న వెరైటీ అని చెప్పే మంచి క్వాలిటీ రైస్ని ఆల్మోస్ట్ ప్రతి హౌస్ హోల్డ్ నుంచి 5 kgs డొనేషన్ వాళ్ళు చేయడం జరిగింది. దాంతోపాటు కొంతమంది ఎవరైతే రైస్ ఇవ్వలేరో వాళ్ళ అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 40 lakhs వర్త్ అమౌంట్ కూడా తీసుకొని మనం మొత్తం 14 మెట్రిక్ టన్స్ రైస్ అనేది గ్యాదర్ చేయడం జరిగింది కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. అండ్ దాన్ని మనకి ఇక్కడ గుంటూరులో ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి దాదాపు 2 tons రైస్ని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయగా, ఇప్పుడు మనకి రిమైనింగ్ రైస్ని వాళ్ళందరూ ఒక మంచి కార్యక్రమం కోసం కలెక్ట్ చేశాం. కాబట్టి ఇప్పుడు ముందుకొచ్చి మనకి ఏదైతే మధ్యాహ్నం భోజనం పథకం ఉందో, సో మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ కోసము అందరూ కూడా ముందుకొచ్చి దీన్ని ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా మనం ముఖ్యంగా అఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్న స్కూల్స్కి ప్రయారిటైజ్ చేసి ముందుగా అక్కడ ఇచ్చిన తర్వాత ఇంకా జిల్లాలో మిగతా స్కూల్స్కి కూడా పంపించడం జరుగుతుంది. అందరూ కూడా మనకి ఇప్పుడు వరదల టైంలో మనకి జిల్లాలో చాలామంది ఇండివిజువల్స్ కానీ, ఎన్జిఓస్ కానీ, మళ్ళీ వేరే ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, సంస్థలు కానీ చాలామంది ముందుకొచ్చి వరద బాధితుల కోసం జిల్లా చేసే ఎఫర్ట్స్ను కలుపుకుంటూ వాళ్ళు డైరెక్ట్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ, క్యాష్ రూపంలో కానీ, లేదా వేరే ఐటమ్స్ రూపంలో కానీ, కొంతమంది బ్లాంకెట్ కిట్స్ డొనేట్ చేశారు, కొంతమంది బిస్కెట్స్ డొనేట్ చేశారు. ఇలా డిఫరెంట్గా వేరియస్ యాక్టివిటీస్తో ప్రజలందరూ కూడా బాగా ముందుకొచ్చి అంటే ఇవి పాల్గొనడం బాగా సంతోషకరంగా ఉంది. మొట్టమొదటి ఆలోచన పత్తిపాడు నియోజకవర్గం నుంచే స్టార్ట్ అయింది. ఆ రోజుల్లోనే మేము 3 రోజుల పాటు 47వ డివిజను, తర్వాత వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడిలో పూర్తిగా మునిగిపోయినటువంటి వైఎస్ఆర్ కాలనీకి 3 రోజుల పాటు ఆహార పదార్థాలు, మంచినీళ్ళు, పాల ప్యాకెట్లు, బిస్కెట్స్, బ్రెడ్స్ కంటిన్యూగా ఇవ్వడం అనేటువంటి జరిగింది. అయితే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మా రైతులందరూ కూడా ప్రతి ఇంటి నుంచి కూడా 5 మండలాల నుంచి కూడా, ముఖ్యంగా ఈ 4 మండలాల్లో మనకు పత్తిపాడు కానీ, కాకుమాను కానీ, వట్టి చెరుకూరు కానీ, పెదనందిపాడు కానీ, ఈ 4 మండలాల నుంచి ప్రతి ఇంటి నుంచి కూడా మేము సైతం అన్న కాన్సెప్ట్తో ఒక 5 కిలోల రైసు, కొంత డబ్బు పోగు చేయడం అనేటువంటి జరిగింది. దాని మేరకు దాదాపుగా 40 లక్షల రూపాయల క్యాష్ మొన్నే మనము బాబు గారికి అందించడం అనేటువంటిది కూడా జరిగింది చెక్ రూపంలో. ఇంకా వస్తూనే ఉన్నాయి డబ్బులు. అయితే ఇక్కడ ఏంటంటే ఇంటి నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాడేటటువంటి బీపీటీ రైస్ పిల్లలకు అందించాలన్నటువంటి లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన. ఎందుకంటే ఇది ఇప్పటికే మనం ఫ్లడ్లో చాలా రైస్ ఇచ్చాం కాబట్టి ఇది పిల్లలకి అందితే బాగుంటుంది అని చెప్తే కలెక్టర్ గారికి దృష్టిలో పెట్టమన్నారు. కలెక్టర్ గారు కూడా స్పాంటేనియస్గా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సో ఇలాంటి మంచి కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ అవుతుంది పత్తిపాడు నియోజకవర్గం నుంచి. మధ్యాహ్న భోజనం పిల్లలకి, పసిపిల్లలకి ఇచ్చేటటువంటి అన్నం మనం ఏదైతే తింటామో అదే అన్నం ఇవ్వాలన్నది మా రైతుల యొక్క కాన్సెప్ట్. సో వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి మరి మా కలెక్టర్ గారు శ్రీకారం చుట్టినందుకు ఆమెకు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా డిఓ గారు ఈ రైస్ని చక్కగా పిల్లలకి అందించేటటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. ఇలాంటిది ఇంకా ముందు కూడా చేయడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తామని మనం 5 కిలోల బియ్యంతో తీసుకోవడం అనేటువంటిది చాలా ముదాంగా, ఎందుకంటే వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా పత్తిపాడు నియోజకవర్గం ఏ కార్యక్రమానికైనా ముందుంటుందని మనం చేస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.